చూడమ్మా, పెద్దవారెవరూ లేరా? రాత్రికి గాబరా పడొచ్చు. పిలిపించు అంటూ మరో మాటకు తావీయక వెళ్ళిపోయాడు. స్థాణువులా నిలబడిపోయింది. తనకున్న పెద్దవారెవరు? ఆలోచించగా ప్రకాష్ గుర్తుకొచ్చాడు. వెంటనే వెళ్ళి అతనికి ఫోన్ చేసింది. అతను వస్తున్నాను అని జవాబు చెప్పి త్వరగా వచ్చి తల్లి మంచం దగ్గర కూర్చుంది. దాహం అన్నది. జానకి నూతిలో నుంచి వచ్చినట్టుంది మాట. లేచి నీరు త్రాగించి నీరు నోట్లో నుండి అటూ ఇటూ కారిపోయింది. అంటూ కూతురు చెయ్యి పట్టుకుంది. వచ్చే దుఃఖాన్ని పెదవుల మధ్య బిగించింది. అమ్మా, నేను ఇక్కడే ఉన్నాను అన్నది. అమ్మా, నా పని అయిపోయింది. సుధా చెప్పలేకపోయింది. మళ్ళీ కళ్ళు మూతలు పడ్డాయి. ఇక మరలా విచ్చుకోలేదు. ఆనయానాలు. అది తెలిసిన సంధ్య స్పృహ తప్పి పడిపోయింది. నర్సులు పరుగున వచ్చి సంధ్యని లేవదీసి వేరే చోటుకు తీసుకెళ్లారు. 2 నిమిషాల్లో తెలివి వచ్చింది. సార్, నన్ను వదలండి, మా అమ్మను నేను చూచుకోవాలి అంది గింజుకుంటూ. వాళ్ళు వదలనే లేదు. చూడమ్మా, నువ్వు చదువుకున్న దానివి. హాస్పిటల్లో గొడవ చెయ్యొద్దు. ప్రక్క పేషెంట్లు విని లేస్తారు. నేను గొడవ చెయ్యను నర్స్, అమ్మను చూచుకుంటాను. అమ్మ తిరిగి రాని చోటుకు వెళ్ళింది. ఆమె అభ్యర్థన కాదనలేక తీసుకెళ్లి స్టూల్ మీద కూర్చోపెట్టారు. విగత జీవి అయినా తల్లి గుండెలపై తల ఆనించి గుండెలు అవిసేలా ఏడుస్తుంది. కాని అతి నెమ్మదిగా కొద్దిసేపుండి ఆర్ యూ ఓకే? రిపోర్ట్ ఇవ్వటానికి వెళ్ళిపోయారు నర్సులు. బంధురమైన ఆ రాత్రి ఇంకొకరి జీవితాన్ని అంధకారం చేస్తుందనుకోలేదు ప్రకాష్. అతడు వచ్చి పరిస్థితి గమనించి సంధ్యను లేపాడు. సభ్యతను సంఘాన్ని మరచి అతన్ని వాటేసుకుని బావురమంది సంధ్య. అమ్మ వెళ్ళిపోయింది, నన్ను ఒంటరిగా వదిలిపోయింది అన్నది. ప్రకాష్ కళ్ళు చెమర్చాయి. ఆమెకు తన బాహువులు ఆలంబనం కల్పించాడు. వద్దు, గట్టిగా ఏడవకు అన్నాడు. ఊరుకో సంధ్య, నువ్వేడవద్దు. ఆవిడ కాలం తీరిపోయింది. మీకు నేనున్నాను అంటూ ఊరడించాడు. సంధ్యను వదిలి జానకి భౌతిక దేహాన్ని తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. జరగవలసిన తతంగమంతా పూర్తయ్యేసరికి రాత్రి 3 గంటలయ్యింది. చలనము లేని శరీరాన్ని ఒడిలో పెట్టుకుని కారు వెనుక సీట్లో కూర్చుంది సంధ్య. ప్రకాష్ కారు స్టార్ట్ చేశాడు. ఇందిరమ్మ సుధను వెంట తీసుకుని వచ్చింది. సంధ్య ఆమెను లతలా అల్లుకుపోయింది. సంధ్యను ఒడిలోకి తీసుకుని జానకి చెక్కిళ్ళు నిమురుతూ కన్నీరు కార్చింది. సుధ దూరంగా ఉండిపోవటం నచ్చలేదామెకు. పాపం తనదే అనుకుని నోరు మూసుకుంది. అన్ని కష్టాలకు కాలచక్రమే పరిష్కార మార్గం సూచిస్తుంది. జానకి దహన సంస్కారాలు ముగిశాయి. ఇందిరమ్మ ఔదార్యాన్ని అందరూ కొనియాడారు. ఆమె ఓ జీవం లేని నవ్వు నవ్వి ఊరుకుంది. సంధ్యకు తెలుసు తను ఒంటరిదని. ఇందిరమ్మ దయాభిక్షపై బ్రతకాలి. ఇప్పటికే చాలా రుణపడి ఉంది. ఆమె సహాయం నిరుపయోగం అయ్యింది. తినక తప్పదు. బ్రతిమాలించుకోవటం దేనికని ఆలోచిస్తూ పిలుపు వచ్చినప్పుడు వెళ్ళి 2 ముద్దలు తిని వస్తుంది. క్లుప్తంగా 10వ దినం ముగిసింది. ప్రకాష్ ఒంటరిగా సంధ్యను కలుసుకోవాలని ఎంత ప్రయత్నించినా వీలు కావటం లేదు. ఇందిరమ్మ ఆమెను అంటిపెట్టుకుని ఉంటుంది. సుధ వెళ్ళిపోయింది. సంధ్య, రేపు ఊరికి వెళ్ళిపోదామా అంటూ ఇందిరమ్మ గారు మరుసటి రోజు అడిగింది. మీ ఇష్టం అమ్మగారు. నేను ఊరుకొచ్చి ఏం చేస్తానో? ఇక్కడే ఏదైనా ఉద్యోగం ఇప్పించండి. ఇంకా మిమ్మల్ని శ్రమ పెట్టాలంటే నా మనసు ఒప్పటం లేదు నేలచూపులు చూస్తూ చెప్పింది. సంధ్య, నా ఎదుట ఇలా మాట్లాడుతున్నావా? క్షమించమ్మా, ఇప్పటికే చాలా రుణపడి ఉన్నాను అన్నది నెమ్మదిగా. ఇందిరమ్మ సంధ్య తలను నిమురుతూ, చూడమ్మా, నేనేం చెప్పినా నీ అభిమానం దెబ్బతినవచ్చు. పోనీ కనీసం మెట్రికులేషన్ పూర్తి చేసుకో. ఆ మాత్రం డిగ్రీ లేనిది ఉద్యోగం ఎవరిస్తారు? నేను ఫీజు కట్టలేనండి అన్నది. పర్వాలేదు, సప్లిమెంటరీకి కడుదువుగాని. అమ్మ కోరిక నువ్వు డాక్టర్ కావాలని. ఇంకా ఆ మాట వద్దు
అమ్మ బ్రతికి ఉంటే ఆ మాట వేరు. ఇప్పుడేమైంది? నేను లేనా? ఉన్నారు. ఇంత సహాయం పొంది లేదని ఎలా అనగలను? మీ ఉదార్తకు రూపకల్పన చేసే శక్తి నాకు లేదు. నేను నా కాళ్ళ మీద నిలబడ్డాననే తృప్తి నాకు మిగలనివ్వండి అన్నది కన్నీరు తుడుచుకుంటూ. సరే తల్లి, నీకిష్టమైన ప్రకారమే కానియ్యి. బజారుకు వెళ్దాం, వస్తావా? మీరు రమ్మంటే వస్తాను, ఎక్కడికి రావాలని లేదు. అయితే వద్దులే, సుధకు గాజులు కావాలట, నేను వెళ్ళి వస్తాను. ఇందిరమ్మ గారు డ్రైవర్ని తీసుకుని వెళ్ళిపోయింది. అంతవరకు ప్రక్క గదిలో నిద్ర నటిస్తున్న ప్రకాష్ లేచి సంధ్య గదిలోకి వచ్చాడు. ఆమె కిటికీ చువ్వలు పట్టుకుని బయటకు చూస్తుంది. వెనుకగా వెళ్ళి భుజంపై చేయి వేశాడు. ఆమె ఉలిక్కిపడి చూచింది. భావశూన్యంగా ఉందా చూపు. సంధ్య, ఇలారా, వచ్చి కూర్చో. ఆమె చెయ్యి పట్టి నడిపించుకొచ్చి సోఫాలో కూర్చుండబెట్టాడు. తను ప్రక్కన కూర్చున్నాడు. సంధ్య, బాధపడితే పోయిన వాళ్ళు తిరిగి వస్తారా? ఆ మాట అనుకోవటం చాలా తేలికే కానీ బాధపడకుండా ఉండటం అంత సులువు కాదు అన్నది ఎటో చూస్తూ. అది మన భావనలో ఉంది. మర్చిపోగలిగే శక్తి మనిషికే ఉంది. నిజమే, కానీ అంత త్వరలో మాత్రం కాదు. అమ్మా, నాన్న, తోబుట్టువు, నిజమైన స్నేహితురాలు అన్నీ అమ్మే నాకు. ఇంతమందికి ఒకేసారి దూరం అయితే ఆ ప్రభావం ఉండదంటారా? నేను ఆ మాట అనలేదు. అమ్మలాంటి ఆదరణ, ఆప్యాయత ఇంకొకరు ఇవ్వగలిగితే అసంభవం ప్రకాష్ గారు. అమ్మ అమ్మే అన్నది. 2 ముత్యాల బిందువులు చెంపల మీదుగా జారి గుండెల్లోకి ఇంకిపోయాయి. ప్రకాష్ ముందుకు వంగి ఆమె కన్నీరు తుడిచాడు. ఆమె చేతిని తన చేతిలో అదిమి పట్టాడు. సంధ్య, నేను విషయం చెప్తాను. ఏమీ అనుకోను అంటే. ఇది సమయం కాదని నాకు తెలుసు. కానీ ఆ విషయం చెప్తే నువ్వు స్వాంతన పొందుతావని ఆశ. ఆమె వంక అభ్యర్థన పూర్వకంగా చూచాడు. చెప్పండి, సందేహం దేనికి అన్నది తలెత్తి చూస్తూ. సంధ్య, నీ జీవితంలోని కష్టసుఖాలలో నన్ను పాలు పంచుకోనియ్యి. మీరడిగే విషయం ఊహించగలిగాను, కానీ ఇది సంభవమా? మీరు నా జీవితంలో జాలితో అంటున్న మాటలు కావు కదా? కావు. ముమ్మాటికి నిజం. జాలి ఒక్కటే ఉంటే ఇంకో విధంగా సహాయం చేసేవాడిని. నా గుండెల నిండుగా నీకోసం ప్రేమను దాచాను. సందేహిస్తున్నావా? మిమ్మల్ని కాదు, నా అదృష్టాన్ని సందేహించాలి. అదీ కాక మీరు ధనవంతులు, పేరు ప్రతిష్టలు కలవారు, ప్రేమను డబ్బుతో కొనే శక్తి కలవారు. నన్ను ఆలోచించుకోనివ్వండి. అపార్థం చేసుకోకు సంధ్య. ధనవంతులు అందరూ ఒకటే కారు. నిదానంగా ఆలోచించు. వివాహం అంటే 100 ఏళ్ల పంట. నాదో విన్నపం. చెప్పండి. ఇప్పుడు కాదు, నువ్వు మామూలుగా తిరిగాక చర్చించుకుందాము. అతను ప్రేమగా సంధ్య చేయి నొక్కి పట్టాడు. అతను వెళ్ళిపోయాడు. శూన్యంగా మైదానంలో ఉన్నది. మస్తిష్కం ఆలోచించలేదు. వెళ్ళి పడకపై కూర్చుంది. ఎంతసేపు అలా కూర్చుందో తెలియదు. ఇందిరమ్మ పిలిస్తే ఈ లోకంలోకి వచ్చింది. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.